హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో కొత్తిమీర టమోటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ పచ్చడి ట్రై చేయండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. తొందరగా ఈజీగా కూడా చేసుకోవచ్చు. అన్నంలోకే కాకుండా టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ పచ్చడి చేసుకోవడానికి మీడియం సైజ్ 6 టమోటాలు, కొత్తిమీర ఒక కట్ట, 18 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. కొద్దిగా కారం తినే వాళ్ళైతే ఇంకా 4 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఇప్పుడు టమోటాలు ఇలా వైట్గా ఉన్నది తీసేసుకొని కట్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా కాడలు కట్ చేసుకొని వాటర్లో 2 సార్లు బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ మినప్పప్పు వేసుకొని చిన్న మంట పైన దోరగా వేయించుకోవాలి. ఈ పచ్చడికి పొట్టు మినప్పప్పు అయితే బాగుంటుంది. ఒకవేళ పొట్టు మినప్పప్పు లేకపోతే మామూలుదైనా వేసుకోవచ్చు. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇలా 2గా తుంచి వేసుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. 2 నిమిషాలు ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ విడివిడిగా వేయించుకుంటేనే పచ్చడి బాగుంటుంది. కొత్తిమీర మరీ మెత్తగా వేగాల్సిన అవసరం లేదు. ఇలా కొద్దిగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర పక్కకు తీసేసుకొని ఇందులోనే కట్ చేసుకున్న టమోటాలు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో టమోటా మెత్తగా మగ్గనివ్వాలి. టమోటా ఇలా మెత్తగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి మినపప్పు, పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా చింతపండు, 1/2 స్పూన్ జీలకర్ర, 6 వెల్లుల్లి రెబ్బలు, వేయించుకున్న కొత్తిమీర వేసుకొని ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే టమోటా వేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు వేసుకొని 1 నిమిషం వేయించుకోవాలి. ఇవి 1 నిమిషం వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర టమోటా పచ్చడి అంతా వేసేసుకొని 1 నిమిషం కలుపుకుంటూ ఇలా వేయించుకోవాలి. ఇలా 1 నిమిషం వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకొని ఆనియన్ అంతా పచ్చడిలో కలిసేటట్టు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. అంతే అండి, కారం కారంగా కమ్మకమ్మగా కొత్తిమీర టమోటా పచ్చడి రెడీ అయిపోయింది. చాలా తొందరగా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.